చెరువులను కబ్జా చేస్తే నాయకులకే లాభం, చెరువులను కబ్జాలు చేయనిస్తే కూడా నాయకులకే లాభం. ఎందుకంటే అధికారంలో ఉన్నోడు సంపాదించినంత ఒకడు సంపాదించాడు, అవునా కదా. కబ్జా చేసినోడు ఏమరా ఇది నీ జాగా కాదు కదా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసినాం అనుకో, మస్తు పైసలు వస్తాయి. బీఆర్ఎస్ వాడు బతికిందే అట్లా. ఇప్పుడు మీరెంత సంపాదిస్తారండి? సో మేము దాన్నేమో కూలగొట్టినాం కాబట్టి మేము సంపాదించింది ఏంటి తెలుసా, తిట్లు. మేమేమో తిట్లను సంపాదించినాం. తిట్టినప్పటికీ పర్వాలేదు, ఒకరికో ఇద్దరికో కొంచెం ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా ఈ 4 కోట్ల మంది మనల్ని నమ్ముకొని అధికారం ఇచ్చినప్పుడు, 2 కోట్ల మంది నగరంలో బతుకుతున్నప్పుడు వారి యొక్క భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం మనం తీసుకుంటున్నామనంటే ఒక శిల్పం లెక్క సుత్తిపోట్లు తీసుకున్న తర్వాతనే శిల్పమై నిలబడుతుందని అంటారు. సేమ్ ఆ సుత్తిపోట్లు తీసుకునేటటువంటి స్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎన్ని సుత్తిపోట్లు తీసుకున్నా సరే రేపు పొద్దున శిల్పమై నిలబడతాడు. ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషను అనేటటువంటి ఏందనేది భవిష్యత్ తరాలు మాట్లాడుకుంటాయి. దానికి సాక్ష్యమే పక్క రాజధాని చెప్తున్నాను నేను, మన దేశ రాజధాని నేను చెప్తా ఉన్నా. పొల్యూషన్ తోటి పోయినాం. ఈరోజు మనము పొల్యూషన్ విషయంలో కూడా తగ్గుముఖం. ఇంకోటి ఈవీ పాలసీ మనం తీసుకొని వచ్చినాం. గ్రీన్ ఎనర్జీస్ పైననే మనం పోవాలనేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. అది ఎవరికి ఇచ్చేత శుద్ధి ఉంటుంది చెప్పు. ఇప్పుడు నువ్వు ఎలక్ట్రికల్ కార్ కొన్నావు అనుకో, దాని మీద స్టేట్ ట్యాక్స్ లేదు. తీసుకున్నావు కదా, గతంలో ఎందుకు లేదు ఇది? ఎందుకోసం స్టేట్ ట్యాక్స్ మనం తీసేసినాం? సో దట్ ఏంటంటే స్టేట్ ట్యాక్స్ మనం అడకని తీసేస్తే ధర భారీగా తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏంటంటే కొనుక్కునేటటువంటి వ్యక్తికి ఈ కారు తక్కువ ఉంది కదా అని చెప్పి పెట్రోల్ కారుకి పొల్యూషన్ ఎక్కువ ఇచ్చేటటువంటి బండికి పోకుండా ఈ బ్యాటరీ కారుకి వస్తే ఏమవుతుంది అని అంటే పొల్యూషన్ తగ్గుతుంది అనేటటువంటి ఆలోచన మా ప్రభుత్వం చేసింది. గతంలో ఎందుకో చేయలేదు. ఇది ఒక కోణం లెక్క కాదు నేను చెప్తుంది. చెరువులని కాపాడేటటువంటి విషయమైనా, లేకపోతే గాలిలో పొల్యూషన్ అనేటటువంటి దాన్ని నియంత్రించడం తగ్గించేటటువంటి దానికి విధి విధానాలు ప్రభుత్వం తీసుకునేటటువంటి విషయమైనా, లేకపోతే మాదక ద్రవ్యాలని ఉక్కుపాదం మోపి పిల్లల భవిష్యత్తుని మనం మంచిగా తీసుకొని పోవాలనేటటువంటి విషయమైనా, డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు నువ్వు చెప్తున్నటువంటి గురుకులాలలో కానీ ఎక్కడ కానీ 10 సంవత్సరాల నుంచి పెంచినటువంటి దాన్ని పెంచి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొని రావాల్సినటువంటిదైనా, సన్నబియ్యం పేద ప్రజలకి తినిపించాలనేటటువంటి అంశమైనా, లేకపోతే చదువుకున్నటువంటి నిరుద్యోగులకి కొలువులు ఇచ్చేటటువంటిది గ్రూప్ నోటిఫికేషన్లు అయినా, ఏ అంశం నువ్వు తీసుకున్నా ఇది ప్రజల గురించి ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుండ్రా, స్వార్థం గురించి ఆలోచించి ముందుకు పోతుండ్రా అనేటటువంటి దానికి మీకన్నా జవాబు ఉంటుంది. ఆడోడో బట్టగాల్చి మీదేసి కాళ్ళలో కట్టబెట్టి చూసిర్రా ఒక వీడియో వచ్చింది, దాన్ని బాగా వైరల్ చేశాడు సోషల్ మీడియా. హీ స్ట్రాంగ్ అని నేనే చెప్పిన. వాడు వచ్చి బాగా బూస్ట్ చేసి చూసి చిన్నపిల్ల ఏడ్చింది. చిన్నపిల్ల ఏడ్చింది కాదురా, చిన్నపిల్ల చచ్చిపోయింది. చిన్న పిల్లలు చచ్చిపోతూనే ఉన్నారు, పెద్దోళ్ళు కూడా చచ్చిపోతూనే ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటున్నటువంటిదే. ఈ ప్రభుత్వాలు మారవా, ఇంకెన్ని సంవత్సరాలు ఈ కాలనీలు మునగాలి, ఇక దున్నపోతు నిద్ర ఎప్పుడు మేలుకోవాలి, ఈ నాయకులు మారరా అని చెప్పి ప్రతిసారి ఎపిసోడ్లే చూద్దామా? మరి మార్చే నాయకుడు ఒకడు వచ్చిండు, మారుస్తున్నాడు, మార్చి తీర్థము. ఇదంతా ఎవరికి నొప్పో తెలుసా? కబ్జాలు చేసి బతికేటోనికి కడుపులో మంట ఎక్కువైందబ్బా. మేము మావేమి పుటకూటి కోసం మేము కబ్జాలు చేసుకుంటూ బతుకుతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆయన తినక మమ్మల్ని తినేక ఏకంగా చట్టాలే చేసి పడేస్తుంది అనేటటువంటి అక్కసు వయా సోషల్ మీడియా తప్పుడు వీడియోలతో కక్కుతా ఉన్నారు వాళ్ళు. ప్రతిపక్షాల గొంతులు నొక్కేందుకే కేటీఆర్ అరెస్ట్ చేస్తుర్రు, బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి కాంగ్రెస్ నేతలు కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఉంది. ఇప్పుడు ఆ ప్రతిపక్షాల గొంతులో వాడు ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నాడు వాడు. ఫస్ట్ అజ్జపురి ఎంతసేపు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలనేటటువంటి కంగారు తప్ప ప్రతిపక్షాలు అనేటటువంటిది ప్రజల గురించి కొట్లాడేటటువంటిది ఒక్కటి చూపెట్టు. ఉదాహరణ చెప్తా, ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్. ఏడి మొన్న బెదిరించాడు కదండి, వస్తాను నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తాను నేను అని చెప్పి మాట్లాడకు. ఇదే నువ్వు కూడా అంటావా? మరి మేము కూడా ఇన్ని హామీలు చేసే ఇస్తామని అంటున్నాం కదా అని చెప్పి అని అంటావా? ఏడి ఎవరిని బెదిరించిండు? బెదిరిస్తే బెదిరెట్టోడు ఓడిడా రేవంత్ రెడ్డి గారు. అక్కడ చెప్పిండు గతంలోనే, నిన్ను తొక్కుకుంట పైకి అధికారంలోకి వస్తా అన్నాడు. తొక్కి అధికారంలోకి వచ్చిండు. ఆయన ఉత్తగానే మాటలు చెప్పి ఊకినట్టు కాదు, మాటలు చెప్పి చేతులలో చూపించేటటువంటి వాడు. తెలంగాణ అనేటటువంటిది ఫ్రమ్ ఆల్ డైమెన్షన్స్ ఎట్లా మారాలనేటటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. సో అది ప్రకృతి పరంగా లేకపోతే సంక్షేమాల విధానంలోనైనా, లేకపోతే అభివృద్ధి పదంలోకి తీసుకొని పోయేటటువంటిదైనా. అంతేందుకు అబ్బా, తెలంగాణలో అసలు టోటల్ ఇప్పుడు ఉంటున్నటువంటి దేశంలోనే ప్రధాన సమస్య ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ అనేది మనందరికీ తెలుసు. అటు బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే వాడు ఇప్పుడు మాట్లాడింది కూడా లేదు. అట్లాంటిది ఉద్యోగాలు ఇప్పుడు టెక్నాలజీ, టెక్నాలజీ మనం ఐటీ సంస్థలతోటి మనకు అవగాహన ఉంది, కంపెనీలు ఎట్లా పనిచేసేదండి. ఈరోజు బీటెక్లు అందరికీ ఉంటున్నాయి, సర్టిఫికెట్లు అందరికీ ఉంటున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా, స్కిల్ అనేటటువంటిది ఆ యొక్క స్టూడెంట్కి ఉందా అంటే నీకు తెలుసు, నాకు తెలుసు విజయ్.
అసలు ప్రభుత్వ పాఠశాలలు లేవు కదండి. అరే నేను ఏమంటున్నా, ఒక ఐటీ జాబ్కే నువ్వు పోయినావు అనుకో, నీకు ఆడ స్కిల్ ఉంటుందా? ఆ స్కిల్లే లేదు. అట్లాంటప్పుడు నీకు కొలువు ఎందుకు వస్తుంది చెప్పు? నీకు కొలువు ఎందుకు వస్తుంది? సో దీన్ని ఐటీఐ అని చెప్పి మనకు ఉంటుండే.